నిస్వార్థంతో ఉంటారు. ఇప్పుడు ఎవరికి ఏమి ఇవ్వం. పూర్వం రోజుల్లో అంటే మన పిల్లలకే ఉండాలి, మన వాళ్ళకే ఉండాలి అని ఒక స్వార్థపూరితమైన భావనతో మనం ఉంటాం. అజ్ఞాని దశలో జ్ఞానికి తెలుసు అందరూ ఆత్మస్వరూపులేని. ఫస్ట్ వచ్చేది క్షమాగుణం. ఆ తర్వాత ఇప్పుడు అంత నేనే తినాలి అన్నది కాదు, అందరితోటి కలిపి తినాలి అనే భావన ఉంటుంది. ఇదే నిస్వార్థం అండి. నా వాళ్ళకే ఉండాలనే స్వార్థ బుద్ధిని, అందరితో పంచుకుని తినాలి అనేది నిస్వార్థ బుద్ధి. అజ్ఞానంలో నా వాళ్ళకే ఉండాలనుకుంటాం. జ్ఞానం వచ్చి అందరూ ఆత్మస్వరూపులే, ఏ జీవికి మనం పెట్టినా పరమాత్మకు పెట్టినట్టే, పరమాత్మ మనకిస్తున్నాడు, పెట్టే అవకాశం ఇస్తున్నాడు అని నిస్వార్థ బుద్ధితో మనం ఉంటాం. ఎప్పుడైతే నిస్వార్థంగా జీవించగలుగుతాము, ఆత్మ తృప్తి మనకి ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, మనం ఈ స్థాయికి వచ్చాక ఎవరికైనా మనం తినకుండా వాళ్ళకి పెట్టేసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. పోన్లే వాళ్ళకైనా పెట్టాము అని. ఎప్పుడు కూడా దాచుకుని తినం ఈ ఈ స్థాయికి మనం ఎదిగాక. ఎందుకంటే సత్యం తెలుసుకున్నాం, సత్యం అంటే ఏంటో అర్థమైంది, ఆత్మ అంటే ఏంటో తెలిసింది. మరి అందరూ ఆత్మస్వరూపులమే అని తెలిసినప్పుడు మన పిల్లలకి పెట్టినప్పుడు వాళ్ళు బాగుందమ్మా అని తృప్తిగా తిన్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో, మరి అందరూ తృప్తిగా తిన్నప్పుడు అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకున్న మనము మనది కూడా ఇచ్చేసిన మనకి ఏమీ బాధ ఉండదు. అంటే తిండి వరకు ఇస్తున్నాంలేండి, మన ఆస్తిపాస్తులు ఏమి ఇచ్చేవు, కొంచెం ఖర్చు పెడతాం అంతే. మరి అప్పుడు తృప్తిగా ఉంటుంది. ఈ కొంచెం ఇచ్చినప్పుడే మనకి ఎంత తృప్తి ఉంటే, మరి యోగులు సర్వం జనాల కోసమే దారిపోస్తారు. ఇంకా గొప్పగా చెప్పుకుంటే మరి దధీచి మహర్షి, సిద్ధి చక్రవర్తి, బలి చక్రవర్తి, ఇలాంటి వాళ్ళను ఉదాహరణగా తీసుకుంటే, మరి దధీచి మహర్షి తన దేహాన్నే భస్మం చేసుకుని ఎముకలు దేవతలకు ఇచ్చేశాడు. మరి శిబి చక్రవర్తి తన మాంసాన్ని ఒక చిన్న పావురం కోసం కాపాడటం కోసం ఇచ్చాడు. మరి బలి చక్రవర్తి మరి అంతటి భగవంతుడు అడిగినప్పుడు నా శరీరం ఏమైపోయినా పర్వాలేదని తన శరీరాన్నే దానంగా ఇచ్చాడు. వీళ్ళ చరిత్ర చూస్తే వీళ్ళు ఈ జ్ఞానం వినడం కాదు, తెలుసుకోవడం కాదు, ఆచరించి చూపించారు. మరి అంత స్థాయి యోగ స్థితిలో ఉన్నారు.